బ్రేకింగ్ న్యూస్. చేవెళ్ల లారీ భీభత్సం ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఇద్దరు ఆలూరుకి చెందినవారుగా గుర్తించారు. లారీ కింద స్కూటీ ఇరుక్కుపోయింది. స్కూటీపై వచ్చిన హైదరాబాదీ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ లారీ డ్రైవర్ను ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్లో మరో యువతి చికిత్స పొందుతోంది. ఆలూరు రైతులు రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదం ఎలా జరిగిందో విచారణ చేస్తున్నామంటున్న రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్తో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు నలుగురు కూడా మృతి చెందారని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ స్పాట్కి వచ్చారు. మృతులకు సంబంధించిన వివరాలతో పాటు గాయపడిన వారి వివరాలు కూడా తెలుసుకుంటున్నారు. గాయపడిన వారి మెరుగైన వైద్యం కోసం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డీసీపీ ఉన్నారు, ఒకసారి మాట్లాడడం. సార్, ఎప్పుడు జరిగింది ప్రమాదం, ఎలా జరిగింది? ఇది ఈవినింగ్ ఇక్కడ ఆలూరు గేట్ దగ్గర కూరగాయలు అవన్నీ అమ్మటానికి రైతులు వీళ్ళందరూ తెచ్చుకున్న వాళ్ళందరూ కూర్చొని ఉంటారు. ఆ టైంలో ఈ లారీ కంట్రోల్ తప్పిందా, దాని కింద ఒక స్కూటీ ఉంది. ఆ స్కూటీ వర్సెస్ లారీ యాక్సిడెంటా లేకపోతే ఎట్లా అయింది అనేది ఇంకా అది క్లారిటీ లేదు. వాళ్ళ కంట్రోల్ తప్పి రైతుల మీదకి తర్వాత ఈ ఊరోళ్ళ మీదకి వెళ్ళినందుకు ఇప్పటి వరకు నలుగురు చనిపోయినారు. దీంట్లో 3 మెంబర్స్ ఏమో మనకి ఇక్కడ లోకల్ వాళ్ళు, ఆలూరు నుంచి 2, నాంచారి నుంచి 1, తర్వాత సిటీ నుంచి ఆ స్కూటీ మీద వచ్చిన ఒక జమీల్ అనే వ్యక్తి కూడా అని ఇప్పటివరకు ఐడెంటిఫై చేసాం. అది ఇంకా కన్ఫర్మేషన్ లేదు. బట్ ఇంకో అతను నాన్ లోకల్. మొత్తం 4 మెంబర్స్ చనిపోవడం జరిగింది. ఒక ఆమె ఇప్పుడు మనకి పట్నం మహేందర్ రెడ్డి గారి హాస్పిటల్లో ఒక ఆమె ఇంజూర్డ్ ఉంది. ఇంకొక 2 విలేజర్స్ పోలీస్ రాకముందు ఇమ్మీడియట్గా ఇన్సిడెంట్లో ప్రైవేట్ కార్లలో షిఫ్ట్ చేశారని చెప్తున్నారు. వాళ్ళ గురించి ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం. ప్రిలిమినరీగా ఇది 4 మెంబర్స్ చనిపోయి ఉన్నారు, ప్లస్ ఒక ఇంజూర్డ్ మన దగ్గర ఉన్నారు. ఇంకొక 2 షిఫ్ట్ చేశారంటున్నారు. అది వెరిఫై చేస్తారు. అంటే మొత్తం ఎంతమంది గాయపడి ఉంటారు సార్ ఈ లారీ కింద? మొత్తం ఎక్కడ, ఈ హాస్పిటల్ కావచ్చు, హైదరాబాద్ వరకు తీసుకెళ్ళారు, మొత్తం ఎంతమందిని ఐడెంటిఫై చేయగలరు? ఇప్పటి వరకు అదే ఓన్లీ 3 మెంబర్స్. 2 ముందు వెళ్ళారంటున్నారు, ఒక అతను ఒక ఆమె ఉంది. అది కాక డ్రైవర్ కూడా ఇంజూర్డ్ అయి ఉన్నాడు. అతను ఉస్మానియాకి షిఫ్ట్ చేయడం జరిగింది. డ్రైవర్ అయినా సార్, క్లీనర్ నడుపుతున్నారు అంటున్నారు, ఆ లారీ డ్రైవర్ అయినా తెలియదు. ఇంకా అతనికి సీరియస్ ఉంది కాబట్టి అతన్ని డ్రైవరా క్లీనరా ఇవన్నీ కూడా తెలుస్తాయి అతనికి. డ్రైవర్ ఇప్పుడు వరకు ఉన్నదాని ప్రకారం క్యాబిన్లో ఒకడే డ్రైవర్ ఉన్నాడు. నిత్యం ఈ రూట్లో ప్రమాదాలు జరుగుతున్నాయి అంటున్నారు సార్. పోలీసుల పరంగా ట్రాఫిక్ కానీ మీరు కానీ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎందుకంటే సైన్ బోర్డ్స్ లేవు అని చెప్తున్నారు. నిత్యం ఏదో ఒక చోట వికారాబాద్ రోడ్ అంటేనే మృత్యు రోడ్డుగా మారిపోయిందని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ఇది రోడ్డు ప్రపోజల్ ఉంది చాలా రోజుల నుంచి. దానికి గ్రీన్ ట్రిబ్యునల్ దీనికి స్టే రావడంతో ఆగి ఉంది. గవర్నమెంట్ ఇంతకుముందే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వటం, 3 టెండర్స్ ఫైనలైజ్ చేయడం కూడా జరిగింది. అది ప్రజలకి ఇక్కడ కూడా తెలుసు. మరి కొన్ని అథారిటీస్ ఏవైతున్నాయో ఆ ట్రీస్ షిఫ్టింగ్ సంబంధించి దాని మీద స్టే ఇచ్చినందుకు ఈ ప్రాసెస్ ఆగిందని నాకు ఉన్న సమాచారం. పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మొత్తం రోడ్లో డివైడర్ ఎక్కడ మనకి ఉండదు కాబట్టి కొన్ని చోట్ల మనకి గవర్నమెంట్ నుంచి ఇవి మనకి డివైడర్స్ లాంటివి కొన్ని పెట్టున్నాయి. ఏది మన బొలాట్స్ పెట్టారు. ఆ బొలాట్స్ పోతే అవి డ్యామేజ్ అయిపోతాయి ఈ సింగిల్ రోడ్లో అది వెళ్ళిపోయినప్పుడు. అవన్నీ పోలీస్ టైం తీసేస్తాము. తర్వాత పబ్లిక్కి అవేర్నెస్ పెట్టడము, ట్రాఫిక్ మీరు కూడా చూస్తారు, చేవెళ్ళ నుంచి ఇక్కడ దాకా ఉన్న సిబ్బందితో కరెక్ట్గానే చేస్తాము. ఇది దురదృష్ట సంఘటన. ఈ రోడ్డు అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళని ఏమన్నా హైదరాబాద్ తరలించే అవకాశం ఉందా సార్, చేవెళ్ళ హాస్పిటల్లో ఉన్న వారిని? ఆమెకి అది డాక్టర్స్ డిసైడ్ చేస్తారు. ఒక ఆమె ఇంజూర్డ్ ఉంది మన దగ్గర, ఆమెకి కాల్ ఫ్రాక్చర్ ఉంది. ప్రస్తుతం ఆమె సేఫ్ ఉందని చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 4 చనిపోయారని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఒక మహిళ చేవెళ్ళ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఇంకా పోలీసులు రాకముందే ఒక 2-3 ప్రైవేట్ వెహికల్స్లో కూడా హాస్పిటల్కి తరలించారని చెప్పేసి కూడా డీసీపీ చెప్తున్నారు. ప్రస్తుతం లారీ పక్కకు తీసేశారు పూర్తిగా. ఒక స్కూటీ ముందు లారీ కింద ఉంది. స్కూటీ లారీ ప్రమాదం జరిగిన తర్వాత ఈ ప్రమాదం జరిగిందా లేదంటే ఎలా జరిగింది అనే దానిపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే వికారాబాద్ రోడ్డు నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉంటుంది. ఈ రోడ్ అంతా కూడా రోజు ఏదో ఒక చోట ప్రమాదం జరుగుతుంది, ప్రాణాలు కోల్పోతున్నారు వాహనదారులు అని చెప్తున్నారు. దీనిపై డబల్ రోడ్ చేయాలని ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నప్పటికీ కూడా ముందుకు సాగకపోవడంతోనే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతుంది, కానీ ఈ రోడ్డు మాత్రం ఇంతే సైజులో ఉండడంతో ప్రమాదాలు పెరిగిపోతున్నాయి అని చెప్పేసి కూడా గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఈరోజు ఆలూరుకు చెందిన గ్రామస్తులే కూరగాయలు అమ్ముతున్న తరుణంలో లారీ ఒక్కసారిగా అతి వేగంగా హైదరాబాద్ నుంచి వికారాబాద్ వైపు వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత
ఈ రైతుల మీదకెళ్ళి దూసుకెళ్లిన తర్వాత ఒక చెట్టును ఢీకొని ఆ లారీ ఆగిపోవడం జరిగింది. చెట్టు లేకుంటే దాని పక్కన ఉన్న మరో 10 మందికి కూడా పైనుంచి లారీ వెళ్ళుండేదని చెప్పేసి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. మనం చూడు చెల్లా చెదురుగా ఇక్కడ కూరగాయలు వెహికల్స్, ఒక స్కూటీకి సంబంధించి లారీ కింద స్ట్రక్ అయిపోయిన లారీ, స్కూటీకి సంబంధించిన నెంబర్ ప్లేట్ కూడా ఇక్కడ చూడొచ్చు. ఆ స్కూటీ ప్రమాదం తర్వాతే లారీ అదుపు తప్పి ఇక్కడికి వచ్చిందా, లేదంటే లారీలో డ్రైవర్ మాత్రమే ఉన్నాడు, అతను కూడా క్యాబిన్ లో పూర్తిగా చెట్టుకు ఢీకొట్టిన తర్వాత స్ట్రక్ అయిపోతే పోలీసులే జేసీబీ సహాయంతో అతన్ని బయటికి తీసి హాస్పిటల్కి తరలించారు. అతన్ని కూడా ఇంజరీ ఉన్నారు కాబట్టి అతను ఉస్మానియా ఆసుపత్రికి షిఫ్ట్ చేయడం జరిగింది. అతను కోలుకున్న తర్వాత ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు కూడా రాబట్టే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఒకసారి చూడొచ్చు, లారీ టైర్లు కూడా ఇక్కడ డ్యామేజ్ అయిపోయి ఊడిపోయాయి. దీనికి సంబంధించి అత్యంత వేగంగా ఈ రోడ్డు పైన 30 నుంచి 40 లేదంటే 50 స్పీడ్లో మాత్రమే వాహనాలు ప్రయాణించే రోడ్ ఇది. కానీ 100 వరకు కూడా లారీలు రాత్రి సమయంలో, ఉదయం సమయంలో స్పీడ్గా వచ్చి ఇలా ప్రమాదాలకు కారణమవుతున్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించే ఇక్కడున్న గ్రామస్తులు, ఆలూరుకు చెందిన 2 చనిపోయారు, మరొకరు నాన్లోకల్ హైదరాబాద్కి చెందిన స్కూటీ అతను చనిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మరొక మహిళకి కాలు విరిగింది, ఆమె చెవేళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందుతుంది. దీనికి సంబంధించి ఇంకా పోలీసులు రాకముందే కొందరిని షిఫ్ట్ చేశారు కాబట్టి వాళ్ళ వివరాలను కూడా పూర్తిగా రాబట్టే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ ఇక్కడ స్పాట్కి చేరుకొని పూర్తి వివరాలు రాబట్టారు. క్లూస్ టీమ్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. లారీకి సంబంధించిన ప్రమాదానికి సంబంధించి క్లూస్ సేకరించి ఎలా జరిగి ఉంటుంది ప్రమాదానిపైన కూడా పూర్తిగా దర్యాప్తు అయితే ప్రారంభించారు. ఈ వికారాబాద్ రోడ్ అనేది ఉదయం పూటనే చాలా రద్దీగా ఉంటుంది. ఇక రాత్రి సమయంలో కూడా లారీలు, వెహికల్స్ విపరీతంగా ఇటువైపు వెళ్తూ ఉంటాయి కాబట్టి నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు దాటాలంటేనే, రోడ్డు మీద ప్రయాణించాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా చుట్టుపక్కల గ్రామస్తులు, వాహనదారులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ రోడ్ని వీలైనంత త్వరగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం డబల్ లైన్ చేసి ఈ రోడ్డు ప్రమాదాలు నివారించాలని చెప్పేసి కూడా వాహనదారులు, ఇక్కడున్న గ్రామస్తులు కూడా కోరుతున్నారు. కెమెరామెన్ పరశురామ్తో సురేష్, బిగ్ టీవీ, చేవేళ్ల నుండి. అటు ఆలూరు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రుల వివరాలు ఇవ్వడంతో పాటు ఘటన ఎలా జరిగిందో డీటెయిల్స్ చెప్పాలని అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని అన్నారు.